బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతిని ఇరాన్ అధికార మీడియా అధికారికంగా ధృవీకరించింది. శనివారం తెల్లవారుజామున తెహ్రాన్లోని లీడర్షిప్ హౌస్ కార్యాలయ సముదాయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయన మరణించినట్టుగా ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలిపింది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 రోజుల జాతీయ సెలవులు మరియు 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా మృతి చెందినట్లుగా ప్రభుత్వ అనుబంధ మీడియా వెల్లడించింది. ఇక డొనాల్డ్ ట్రంప్ ఖమేనీ మృతిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ మా నిఘా మరియు అత్యాధునిక ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారు, ఇరాన్లోని ఇతర నేతలు ఏం చేయలేకపోయారు అని వ్యాఖ్యానించినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇంకా ఖమేనీ మృతి ఇరాన్ ప్రజలకే కాక అమెరికాకు పెద్ద విజయం. ఇక దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇది ఇరాన్ ప్రజలకు గొప్ప అవకాశము అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇస్లామిక్ రెవల్యూషనరీ గ్రౌండ్ క్రాప్ అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై తీవ్రమైన ప్రతిదాడులు చేపడతాము అని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేయడంతో మధ్య ప్రాచుర్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ సమాజం పరిస్థితిని అత్యంత జాగ్రత్తగా గమనిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై నిర్వహించిన వైమానిక దాడుల్లో ఖమేనీ మృతి చెందారు అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇరానియన్లు దేశాన్ని స్వాధీనం చేసుకునే సమయం వచ్చింది అని కూడా వ్యాఖ్యానించారు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఖమేనీ హతమైనట్టుగా సంకేతాలు ఉన్నాయని పేర్కొన్నట్టు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడులు దశాబ్దాల్లోనే అత్యంత తీవ్రమైనవిగా విశ్లేషిస్తున్నారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్ని వర్గాలు పంచుతున్న వీడియోల్లో కొందరు వ్యక్తులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది.